హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి చేయడం జరిగింది. సో అవేంటంటే ఆంధ్రప్రదేశ్లో 48,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇవి ఎక్కడంటే పర్యాటక రంగంలో. సో పర్యాటక రంగంలో ఇదొక అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో ఆలయాల్లో ఉద్యోగుల భర్తీకి కూడా గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఇవన్నీ రాత పరీక్షతోనే భర్తీ చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో వీటన్నిటిని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ పాయింట్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ who are watching my channel and who likes my videos, share my videos and subscribing my channel. Thank you so much for your support, friends. So keep watching for latest updates. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే పర్యాటక రంగంలో 48,000 ఉద్యోగాలు అనేటువంటి బ్యానర్ ఐటమ్ మనము ప్రతి న్యూస్ పేపర్లో ఈరోజు చూసాం. సో ఈ 48,000 ఉద్యోగాలకు సంబంధించి పర్యాటక రంగంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో వీటి కోసము, ఈ పర్యాటక రంగం కోసము 2,868 కోట్లతో భారీ ప్రాజెక్టులు నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మన అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ 2,868 కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 48,000 మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. సో ఇది ఆ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆయన పార్టిసిపేట్ చేసి ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని, టూరిజం అంటేనే ఏపీ వైపు చూసే విధంగా తీర్చిదిద్దాలని ఒక దిశానిర్దేశం చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. సో ఈ యొక్క రంగంలో మనం ఈ ఉద్యోగాలు పొందడానికి ఈ అతి భారీ నోటిఫికేషన్ వినియోగించుకోవడానికి మనకి ఇది ఒక సరైన సమయం అని భావించాలి. సో రెండో విషయానికి వస్తే ఆలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా ఆలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. సో ఇదివరకే ఉన్నటువంటి ఉద్యోగులు వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ పెట్టి, రాత పరీక్ష పెట్టి వారిని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. అయితే వీళ్ళు డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఖచ్చితంగా పాస్ కావాలి అన్నటువంటి నిబంధనను ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో కాబట్టి ఈ ఆలయాల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడం కోసము ఖచ్చితంగా వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలి. ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ వారికి పెట్టినటువంటి కండిషన్. సో ఇంకా రెండో విషయానికి వస్తే, ఆలయాలలో ఇంకా ఎంతమంది ఉద్యోగులు కావాల్సి వస్తుందో చూసి సో దానికి తగినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ఆ యొక్క దేవాదాయ శాఖకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దాని ప్రకారము ఆలయాల్లో కూడా రానున్న రోజుల్లో ఆలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల కోసం కూడా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ముందు ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలా అటెంటివ్గా ఉండి, సో we look for the job notifications and we'll get ready to face the exam and get the job. I wish you all the best for all the candidates who are preparing for jobs. Thank you friends. Thank you so much.